వెల్కమ్ టు డీజేబిఎస్ వ్లాగ్స్ ఛానల్. నమస్తే అండి, నేను మీ సలోమి. మా ఇంటి ముందర ఖాళీ స్థలంలో ఆకుకూరలు కూరగాయలు వేసాము. ఫస్ట్ చూపించినది మెంతి కూర. ఇప్పుడు నేను వేస్తున్నది తోటకూర. 50 రూపీస్ ట్రబ్లో కిచెన్ వేస్ట్ కంపోస్టు, కొద్దిగా వర్మి కంపోస్టు వేసి మట్టి వేసి తోటకూర విత్తనాల్లోకి ఇసుక చల్లి కలుపుకొని వేసాను. కిచెన్ వేస్ట్ కంపోస్టుతో నింపి వేస్తున్నాను. మిగిలిన విత్తనాలండి అవి. వాటిని ఖాళీ స్థలంలో అక్కడ స్థలం ఉంటే వేస్తున్నాను. తోటకూర విత్తనాలు వేస్తున్నాను. గ్రీన్ తోటకూర విత్తనాలు. ఇక్కడ ఆకుకూర విత్తనాలన్నీ వేసాము, అవి మొలకెత్తలేదు. అందుకే తోటకూర విత్తనాలు వేద్దామని వేస్తున్నాను. చూడండి, ఇట్లా చల్లుకోవాలి అంతే. ఇంకొన్ని చల్లుతున్నాను. తర్వాత ఇంకో కొద్దిగా అక్కడ పడలేదండి, దాంట్లోకి ఆ స్థలంలోకి చల్లుతున్నాను. ఇంకా కొన్ని వేసుకొని మట్టి కూడా కలుపుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే విత్తనాలు చిన్నగా ఉంటాయి కనుక ఇసుకన్నా మట్టి అన్న కలుపుకొని వేస్తే మట్టిలో బాగా కలిసిపోతాయి. తోటకూర విత్తనాలు తొందరగా వస్తాయి. నీళ్ళు చల్లుకోవాలి. తడిగా ఉంది అయినా నీళ్ళు చల్లుకోవాలని చల్లుతున్నాను. తర్వాత ఇక్కడ మెంతికూర వేసాను. వంకాయ చెట్లు, మెంతికూర. ఈ వంకాయ చెట్టు వేసి 20 రోజులు అవుతుందేమో. వంకాయ చెట్టు ఆకు వెనుక భాగం అంతా తెల్లగా వచ్చింది, చీమలు పట్టాయి. వాటర్తో అంతా వేసింటే అంత పోయింది. వంకాయ చెట్లు బాగా వచ్చినాయి. తర్వాత టమోటా చెట్టు నారు ఎక్కడ దొరికింటే తీసుకొచ్చి నాటాము, అది పూత వచ్చింది. తర్వాత బీర విత్తనాలు బాగా మొలిచిందండి. బీర విత్తనం పెట్టింటే ఆకుకూర బాగా వచ్చింది చూడండి. ఇది కూడా బీరకాయ మొక్క. ఇది క్యారెట్ అండి. క్యారెట్ బాగా మొలిచింది. ఇక్కడ అంతా కూరగాయల మొక్కలు, అన్ని రకాల కూరగాయ మొక్కలు వేసాము, కానీ కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. ఇది క్యారెట్. ఇక్కడుండే క్యారెట్, అది కొత్తిమీర. తర్వాత ఇది బెండ చెట్టు అండి. ఇది బీన్స్ మొక్క. బీన్స్ మొక్కలు బాగానే వచ్చినాయి. ఇది చిక్కుడుకాయ చెట్టు. ఇక్కడ మిరప, వంకాయ నారు వేసాము, వంకాయ విత్తనాలు వేసాము. కానీ ముల్లంగి
ముల్లంగి వచ్చాయి, మిగతావన్నీ రాలేదు ఏమో. అన్ని రకాల విత్తనాలు వేసాము కానీ ముల్లంగి మధ్యలో వరుసన వంగ విత్తనాలు, వైట్ తెల్ల వంకాయలు, బ్లాక్ వంకాయలు, లాంగు పచ్చిమిర్చి విత్తనాలు వేసాము కానీ రాలేదు. ఇక్కడ చూడండి, ఇది చోళకాయలు, ఇది గోంగూర. 5 లీటర్ల క్యాను ఆయిల్ క్యాన్లో వేసాను. గోంగూర విత్తనాలు బాగానే వచ్చినాయి. ఇది చిన్న డబ్బాలో మిరపనారండి, ఎంత బాగా వచ్చింది, గ్రీన్గా ఉంది. తర్వాత ఇది కూడా మిరపనారే, బకెట్లో వేసాను. అక్కడ వేసిన వంకాయ మొక్కలు రాలేదు కదా అని నారు పోసుకుంటున్నానండి. ఈ వంకాయ లాంగ్ వంకాయ బ్లాక్ది నారు పోసుకొని నేలలో వేసినాను రాలేదని ఇప్పుడు గ్లాసులో నారు పోసుకుంటున్నాను. గ్లాసులోనన్నా వస్తుందేమో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.